కుంభరాశి వారికి జూన్ 9వ తేదీ మంగళవారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో చోటు చేసుకోబోయే కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాల గురించి తెలుసుకోబోతున్నారండి. అలాగే ముఖ్యంగా ఈరోజు సాయంత్రం సమయంలో ఒక అనుకోని ఫోన్ కాల్ లేదా ఒక వార్త మీ మనసును బాగా ప్రభావితం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకే మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియోని పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క రాశి వారు ఈరోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి కొన్ని ఆలోచనలు మనసును వెంటాడే అవకాశం అయితే ఉందన్నమాట. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మళ్ళీ గుర్తుకు రావచ్చు. కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పని గురించి ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు. అయితే భయపడాల్సినటువంటి అవసరం ఏదీ లేదండి. ఈరోజు గ్రహస్థితులు మీకు కొత్త ఆశను, కొత్త ఉత్సాహాన్ని ఇవ్వబోతున్నాయన్నమాట. ఉదయం 6 గంటల నుండి 10 గంటల మధ్య ఇంటికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి చర్చ జరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటల్లో కొంత ఓపిక అవసరం అండి. మీ అభిప్రాయాన్ని అందరూ వెంటనే అంగీకరించకపోవచ్చు, కానీ చివరకు మీ మాటకు విలువ దక్కే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఉద్యోగస్తులకు ఈరోజు కొంత ఒత్తిడి కనిపిస్తున్నప్పటికీ కూడాను పై అధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంది. గతంలో మీరు చేసిన ఒక పని ఇప్పుడు గుర్తింపు పొందవచ్చు. ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ఇక మధ్యాహ్నం సమయానికి ఒక చిన్న ఆర్థిక లాభం కనిపిస్తుందండి. కొంతకాలంగా ఆగిపోయినటువంటి డబ్బు చేతికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎవరో ఒకరు మీకు సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుండి మంచి మద్దతు లభించే అవకాశం కూడా ఉందన్నమాట. అలాగే కొంతమంది కుంభరాశి వారికి ఈరోజు విదేశీ అవకాశాలకు సంబంధించినటువంటి సమాచారం కూడా రావచ్చు. మరి కొంతమందికి ఉద్యోగ మార్పు, ప్రమోషన్ లేదా కొత్త ఆదాయ అవకాశాల గురించి సమాచారం కూడా అందవచ్చండి. కుటుంబంలో ఒక మంచి శుభవార్త వినే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక ఈరోజు పూర్తి దినఫలితాలు తెలుసుకోబోయే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ కూడా ఇవ్వండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాలు పూర్తిగా కొనసాగిద్దాం. ఈరోజు కుంభరాశి వారికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ స్థానంలో ఉంటుందండి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ పాదాల్లో జన్మించిన వారందరూ కుంభరాశి వారి కిందికి పరిగణించబడతారండి. కుంభరాశి వారు సాధారణంగా చాలా తెలివైన వారండి. ప్రతి విషయాన్ని చాలా లోతుగా ఆలోచిస్తారు. ఇతరులు చూడని కోణంలో సమస్యలను అర్థం చేసుకునే శక్తి వీరిలో చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. వీరు స్వతంత్ర ఆలోచనలను కలిగి ఉంటారు. ఎవరి ఆధీనంలో ఉండడానికి ఇష్టపడరన్నమాట. తమ నిర్ణయాలను తామే తెలుసుకోవాలని భావిస్తారు. ఈ యొక్క రాశి వారు బయటకు కఠినంగా కనిపించిన మనసులో మాత్రం చాలా సున్నితమైనటువంటి వారండి. ఒక్కసారి ఎవరినైనా నమ్మితే వారి జీవితాంతం అండగా నిలబడతారు. వీరి జీవితంలో స్నేహాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అయితే మోసం చేసిన వారిని రెండోసారి నమ్మడం చాలా కష్టం. ఈ యొక్క రాశి వారికి అధిపతి గ్రహం వచ్చేసి అధిపతి దేవుడు వచ్చేసి శని గ్రహం అన్నమాట. శని భగవానుడి ప్రభావం వల్ల వీరిలో క్రమశిక్షణ, ఓపిక, సహనము, కష్టపడే తత్వము ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఆలస్యంగా వచ్చిన ఫలితాలు స్థిరంగా ఉంటాయన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి అధిపతి దేవుడు ప్రధానంగా శనిదేవుడు మరియు శ్రీ హనుమంతుడు అన్నమాట అనుగ్రహదాతలుగా భావిస్తారు. అలాగే పరమశివుడు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కూడా కుంభరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుందని జ్యోతిష సంప్రదాయాలు చెప్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి నీలం రంగు, ఆకాశ నీలం రంగు, నలుపు రంగు అండి. అలాగే అదృష్టాన్ని పెంచే రంగులుగా భావించవచ్చు. ఈరోజు మీకు శుభ దిక్కు వచ్చేసి పడమర దిక్కు మరియు వాయువ్య దిక్కు అనమాట. అలాగే కుంభరాశి వారికి ఈరోజు కలిసి వచ్చేటువంటి సంఖ్యలు వచ్చేసి 1 మరియు 8. ప్రయాణాలకు, ముఖ్యమైన పనులకు అనుకూలంగా పరిగణించబడతాయండి పడమర దిక్కు మరియు వాయువ్య దిక్కు. ఈరోజు కుంభరాశి వారందరికీ భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలను వెతుకుతారు. సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని కోరిక ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒకసారి లక్ష్యం పెట్టుకుంటే దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గరు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా చివరికి విజయం సాధించే శక్తి వీరిలో చాలా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు గ్రహస్థితుల ప్రభావం మిశ్రమంగా కనిపిస్తుంది. కొన్ని రంగాలలో అద్భుతమైనటువంటి అవకాశాలు కనిపిస్తుండగా మరికొన్ని రంగాల్లో మాత్రం కాస్త జాగ్రత్త అనేది అవసరం అండి. అందుకే ఈరోజు ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవడం చాలా మంచిది. ఇక అనుకూలంగా ఉండే రంగాలు వచ్చేసి ఉద్యోగ రంగం అండి. ఉద్యోగస్తులకు ఈరోజు పై అధికారుల నుండి మంచి గుర్తింపు లభించే అవకాశం అయితే ఉంది. మీ కష్టానికి తగినటువంటి ఫలితం దక్కే సూచనలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు లభించవచ్చు. గతంలో నిలిచిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. ఇక విద్యారంగంలో విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి శుభ సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ఇక
ఐటీ మరియు సాంకేతిక రంగం ఈ రంగాల్లో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక కళారంగం మరియు మీడియా రంగం సృజనాత్మక ఆలోచనలు మంచి ఫలితాలను అయితే ఇవ్వగలవని చెప్పుకోవచ్చు. ఇక కాస్త జాగ్రత్తగా అవసరమైనటువంటి రంగాలు వచ్చేసి రియల్ ఎస్టేట్ రంగం అండి. భూములు, ఇల్లు, స్థలాల కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక భాగస్వామ్య వ్యాపారాలు వచ్చేసి భాగస్వాములతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక అప్పులు మరియు పెట్టుబడులు వచ్చేసి పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోవడం లేదా పెట్టుబడులు పెట్టడం ఈరోజు వాయిదా వేయడం చాలా మంచిది. ఇక మంగళవారం కుంభరాశి వారికి కలిసి వచ్చేటువంటి దేవుడు వచ్చేసి మంగళవారం కావడంతో శ్రీ హనుమంతుడి ఆరాధన కుంభరాశి వారిలో ఎంతో ప్రాధాన్యత అలాగే ఎంతో శుభప్రదంగా భావిస్తారు. శని ప్రభావం ఎక్కువగా ఉండే కుంభరాశి వారికి హనుమంతుడి కృప లభిస్తే అనేక అడ్డంకులు తొలగుతాయని జ్యోతిష సంప్రదాయాలు అయితే చెప్తాయన్నమాట. అలాగే పరమశివుడు మరియు శని దేవుడి స్మరణ కూడా చాలా ఫలితాలను అయితే ఇవ్వగలదని విశ్వసిస్తారండి. ఈరోజు చేయవలసినటువంటి పూజ వచ్చేసి ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం హనుమతే నమః అని మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. సాధ్యమైతే హనుమాన్ చాలీసా చదవండి. సాయంత్రం సమయానికి హనుమంతుడి ఆలయానికి వెళ్ళి ఒక ఎర్రటి పుష్పాన్ని సమర్పించండి. ఒక దీపం వెలిగించండి లేదా 5 లేదా 11 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయడం వల్ల మనశ్శాంతి పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. అలాగే ఈరోజు చేసుకోవాల్సినటువంటి కొన్ని పరిహారాలు వచ్చేసి మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. పక్షులకు గింజలు వేయండి. గోవుకు ఆహారం పెట్టడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల సానుకూల ఆలోచనలు పెరగడానికి సహాయపడతాయని చాలామంది విశ్వసిస్తారండి. ఈరోజు చేయవలసినటువంటి కొన్ని దానాలు వచ్చేసి మంగళవారం రోజు కందిపప్పు దానం, ఎర్రటి పండ్లు దానం, పేదవారికి భోజనం పెట్టడం, విద్యార్థులకు పెన్నులు లేదా పుస్తకాలు ఇవ్వడం మంచి కార్యాలుగా పరిగణించబడతాయి. ఇక ఈరోజు కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా వ్యవహరించండి. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. సాయంత్రం వచ్చే సమాచారం లేదా ఫోన్ కాల్ను శాంతంగా వినండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళండి. హనుమంతుని ఆశీస్సులతో ఈరోజు మీకు ధైర్యం, మనశ్శాంతి, సానుకూల ఆలోచనలు లభించాలని తప్పకుండా ఆ భగవంతుని ప్రార్థించుకోండి. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో చోటు చేసుకోబోయే కొన్ని ముఖ్యమైన పరిణామాల గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం తర్వాత జరిగే ఒక సంఘటన మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశం ఉందని జ్యోతిషపరంగా భావిస్తున్నారు. అయితే మీరు ఎక్కడ ఉన్న ఈ వీడియోని పూర్తిగా వినడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి అని చెప్పడానికి గల కారణం, ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రారంభమైనప్పటికీ మీ మనసులో కొన్ని ప్రశ్నలు తిరుగుతూనే ఉంటాయి. గతంలో మీరు చేసిన కృషికి ఫలితం ఎప్పుడు వస్తుంది, ఎదురు చూస్తున్నటువంటి సమాచారం ఎప్పుడు అందుతుంది అనే ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కుటుంబానికి సంబంధించినటువంటి, ఉద్యోగానికి సంబంధించినటువంటి కొన్ని చర్చలు జరగవచ్చండి. మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం అంత మంచిది కాదు. మధ్యాహ్నం తర్వాత మీ చుట్టూ కొంతమంది వ్యక్తుల ప్రవర్తన మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఇప్పటి వరకు మీరు మీకు మద్దతుగా ఉన్నట్లుగా మీకు అనిపించిన వ్యక్తుల్లో కొందరు నిజంగా మీ అభివృద్ధిని కోరుకోవడం లేదని మీరు గుర్తించే అవకాశం అయితే ఉందన్నమాట. ఈరోజు ప్రత్యేకంగా ఒక విషయం గమనించాలండి. మీ చుట్టూ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు మీ నిర్ణయాలను ప్రభావితం చేయాలని లేదా మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించాలని ప్రయత్నించవచ్చు. అందువల్ల మీరు విన్న ప్రతి మాటను నిజమని నమ్మకుండా మీ సొంత ఆలోచనలతో, నిర్ణయాలతో ముందుకు తీసుకెళ్లడం చాలా మంచిది. ఇక సాయంత్రం తర్వాత ప్రత్యేక సూచన, సాయంత్రం సమయం దగ్గర పడే కొద్దీ ఒక ముఖ్యమైనటువంటి సమాచారం, సందేశం లేదా సంభాషణ మీ దృష్టికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఉద్యోగం, కుటుంబం, ఆర్థిక వ్యవహారం లేదా వ్యక్తిగత సంబంధానికి సంబంధించినటువంటిది కావచ్చు. ఈ సమాచారం విన్న తర్వాత మీరు ఆశ్చర్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. చాలా రోజులుగా మీకు తెలియనటువంటి ఒక విషయం బయటపడవచ్చు లేదా మీరు ఊహించని విధంగా ఒక పరిస్థితి కూడా మారవచ్చు అనమాట. అయితే ఇలాంటి అంచనాలు ఖచ్చితంగా జరుగుతాయని చెప్పలేం. జ్యోతిష ఫలితాలు సాధారణ ధోరణులకు మాత్రమే సూచిస్తాయి. కాబట్టి ఏ వార్త వచ్చినా ప్రశాంతంగా పరిశీలించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే స్పందించడం మంచిది. ఇక ఈరోజు మీ మాటలు, మీ ప్రణాళికలు, మీ ఆర్థికత విషయాలను అందరితో పంచుకోవద్దు. మీ విజయాన్ని చూసి అసూయపడే లేదా మీపై విమర్శలు చేసే వ్యక్తులు ఉండవచ్చు. అలాంటి వ్యక్తులతో భావోద్వేగాలకు లోనవ్వకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ఈరోజు మీకు కొన్ని సూచనలు అనమాట. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వివాదాలు, వాగ్వాదాలు లేదా అనవసర గొడవల నుండి దూరంగా ఉండడం చాలా మంచిది. మీ ప్రశాంతతే మీకు బలం అనమాట. ఇక వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచండి. కుటుంబ సభ్యుల సలహాలను కూడా వినండి. సాయంత్రం వచ్చిన తర్వాత లేదా అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మనశ్శాంతిని కాపాడుకోండి. ఈ యొక్క రాశి వారికి ఈరోజు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు, కొన్ని ముఖ్యమైనటువంటి అవగాహనలు కలిసే రోజు కావచ్చు. అయితే మీ విజయానికి కీలకం మీ సహనం అండి, మీ వివేకం, మీ ప్రశాంతత. ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉందండి. అయితే ఈ యొక్క రాశి వారికి ఈరోజు కొన్ని నరదిష్టి ప్రభావంకి పోవడానికి కొన్ని పరిహారాలు వచ్చేసి నిమ్మకాయ పరిహారం అండి. ఒక పచ్చటి నిమ్మకాయ తీసుకొని, అంటే ఎటువంటి పాడైపోకుండా మంచిగా ఉన్నటువంటి ఒక పచ్చటి నిమ్మకాయ తీసుకొని మీ చుట్టూ తల నుంచి కాళ్ళ వరకు కుడి నుంచి 3 సార్లు, ఎడమ నుంచి 3 సార్లు తిప్పేసుకొని మీరు ఎవరు తొక్కని ప్రదేశంలో రోడ్డు పైన విసిరి పాడేయండి. అలా చేయడం వల్ల మీపై ఉన్నటువంటి నరదిష్టి ప్రభావం ఏదైతే ఉందో
అది పూర్తిగా తొలగిపోతుందండి. అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం నువ్వుల నూనెతో ప్రతిరోజు కూడా దీపాన్ని ఇంట్లో వెలిగించుకోండి. తులసి దగ్గర కూడా దీపం వెలిగించండి. తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా బయటకు వెళ్ళిపోతుందనమాట. ఇలా చేయడం వల్ల మీకు మనసుకు ప్రశాంతత ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా మనకు ఆవహిస్తుందనమాట. చూసారు కదండి కుంభరాశి వారు ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.